కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అసత్య ఆరోపణలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 1న ఢిల్లీలో విచారణకు రేవంత్ రెడ్డి హాజరు కావాలని వారు నోటీసులో పేర్కొంటూ ఆదేశించారు. డీప్ ఫేక్ ను సృష్టించి ఆ వీడియోను వైరల్ చేసినందుకు గాను సోషల్ మీడియాకు సైతం నోటీసులనిచ్చారు. కాగా ఈ లీగల్ నోటీసులకు గాంధీ భవన్లోని లీగల్ సెల్ రామచంద్రారెడ్డి స్వీకరించారు. Can I have the complaint copy? Because see, for giving proper explanation, I want to know the exact context of the complaint. This is the URL. Okay. From this URL. Okay. You have, if it belongs to you, if it belongs to, See, there are two aspects. Yeah. One thing, if at all it is admittedly posted by us, we have to give production of profit. That is one aspect. Yeah. If not, we have to DNA assigning reasons. yeah, That's it. that's all. See. If it is not by you, you can say that it's not by you. Yeah, we will use suitable We are not explanation. even sent this. Yeah, please, we have 15 days time. Sure. Okay. We need 15 days time. Moreover, please furnish us the complaint copy who has given and also the documents enclosed into the complaint. వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ ఇక్కడి నియోజకవర్గ ఓటర్లకు ఓటు ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత అనే అంశంపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని ఓటర్ చైతన్య శోభాయాత్రను ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. నమస్కారం. ఈ శుభ సాయంత్రం వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్లో స్వీప్ యాక్టివిటీస్ భాగంగా ఓటర్ అవేర్నెస్ భాగంగా ఈ శోభాయాత్ర నిర్వహించిందాం. దాంట్లో ప్రత్యేకంగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, మనకి జిల్లాలో ఉన్న ప్రతి శాఖ జిల్లా అధికారికి, ఆ జిల్లా శాఖలో ఉన్న వృద్ధానికి, మనకి ఇటువైపు నుంచి చూసుకుంటే అటువైపు తెలంగాణలో ఉన్న ప్రతి నాయకత్వం అంటే రీప్రజెంటేషన్ ప్రతి ఒక్కరిది ఇక్కడ ఉంది అని నాకు అనిపిస్తుంది. మహిళా సంఘాలు కావచ్చు, యూత్ కావచ్చు, అదేవిధంగా మనకి డిపార్ట్మెంట్స్ నుంచి కావచ్చు, మన కళాబృందాలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మనకి కార్మికులు కావచ్చు, వ్యవసాయంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, అందరు ఈరోజు ఖచ్చితంగా మేము 13 మే నాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లాలో ఖచ్చితంగా ఓటు వేస్తారని ఆ నమ్మకానికి నిలబెట్టడానికి, అదేవిధంగా వారితో పాటు 100 మందికి కాదు, 1000 మందికి కాదు, 1,00,000 మందికి మోటివేట్ చేస్తూ మన భారతదేశంలో ఉన్న ఎన్నికల్లో ప్రతి ఒక్క తీసుకొని వనపర్తి పోలీస్ ఈ మే 13th వచ్చే ఎన్నికలు శాంతి రూపంగా చేపిస్తాము. మీరందరూ బయటకు వచ్చి ఓట్ చేయాలి. ఆ రోజు ఓట్ చేస్తారా? బికాజ్ మీకు తెలుసు ఎండ చాలా ఉంది. సో మే 13th ఇంకా పెరుగుతుంది. బట్ మీరందరూ బయటకు రావాలి. మీరందరూ బయటకు వచ్చి డెమోక్రసీని ఆ రోజు గెలిపించాలి. ఓకే.